జింబాబ్వేలో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్లో పాకిస్తాన్ అనుసరించిన వింత వ్యూహం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆతిథ్య జింబాబ్వేపై సులభంగా గెలవాల్సిన మ్యాచ్ను పాక్ బ్యాటర్లు కావాలనే నెమ్మదిగా ఆడి ముగించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక పక్కా నెట్ రన్ రేట్ లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ 6 నిబంధనల ప్రకారం క్వాలిఫై అయ్యే జట్లపై సాధించిన రన్ రేట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పాక్ త్వరగా గెలిస్తే స్కాట్లాండ్ ముందడుగు వేసేది. కానీ మ్యాచ్ను 26.2 ఓవర్ల వరకు సాగదీయడం ద్వారా జింబాబ్వే సూపర్ 6కు అర్హత సాధించేలా చేసి తమకు భారీ రన్ రేట్ లభించేలా పాక్ ప్లాన్ చేసింది. ఈ వ్యూహాత్మక మోసం ఐసీసీ దృష్టికి వెళ్లడంతో ఆర్టికల్ 2.11 కింద పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ పై నిషేధం లేదా జరిమానా పడే అవకాశం ఉంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా సాగిన ఈ ఉదంతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారత్తో జరగబోయే కీలక పోరుకు ముందు ఈ పరిణామం పాకిస్తాన్కు తలనొప్పిగా మారింది.